టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి వర్యులు జగదీష్ రెడ్డి గారు పూర్తిగా దళితులను వ్యతిరేకించే పద్ధతిలో మాట్లాడుతున్నాడు. కేవలం దళిత స్పీకర్ అయినటువంటి స్పీకర్ గారిని తప్పుపడుతూ ఆయనను వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆయనను కించపరిచే పద్ధతిలో మాట్లాడుతున్నాడు. కాబట్టి దాంట్లో భాగంగా మేము తీవ్రంగా ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాల నాయకత్వం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఏది ఏమైనా దళితుల ఐక్యతను చాటుకోవడానికి మేమంతా ఒకటైతాం. దళితుల అభ్యున్నతి కోసం కృషి చేస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే రెడ్డి అహంకారాన్ని చూపిస్తున్నారు. ఈరోజు మాట్లాడుతున్న మాటలు ఒక దళితుడు స్పీకర్ అయినంత మాత్రాన ఆయనను కించపరిచే పద్ధతిలో మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ పద్ధతి మార్చుకోవాలి. దానికి డైరెక్షన్ ఎవరంటే కేసీఆర్ గారు. మీ పద్ధతి మార్చుకోకపోతే మీరు ఎట్లయితే ప్రభుత్వాన్ని కోల్పోయారో రాబో రోజుల్లో కూడా తీవ్ర పరిణామాలు ఏర్పడతాయని చెప్పేసి దళితమంతా ముక్కుముడిగా టీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం మరోసారి చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాల నాయకులు ఒక్కరొక్కరుగా పరిచయం అవుతూ వాళ్ళు కూడా మాట్లాడాలి. ముందుగా డీబీఎఫ్ నాయకులు మన శంకరన్న గారు, ఆయన జై భీమ్. మెదక్ జిల్లా చిన్నశేఖరంపేట మండల కేంద్రంలో అన్ని దళిత సంఘాలు, కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు కలిసి వాళ్ళ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేము ముక్త కంఠంతో నల్గొండ జిల్లా శాసనసభ్యులు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తన అగ్రకుల అహంకారాన్ని దళిత స్పీకర్ అయిన గడ్డం ప్రసాద్ గారి పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే చైర్లో ఒక పోచారం శ్రీనివాసరెడ్డో లేకపోతే ఒక పద్మా దేవేందర్ రెడ్డో ఉంటే ఆ మర్యాద ఎట్లుంటుండే? ఒక దళితుడైన స్పీకర్ను పట్టుకొని ఇది నీ ఇల్లు కాదు, ఇది నువ్వు ఇల్లు కాదని చెప్పి నువ్వు అనే ఒక వ్యక్తిగా సంబోధించాడు. స్పీకర్ అంటే మొత్తం గౌరవప్రదమైన స్పీకర్. అది అన్ని పార్టీలు కలిసి ఎన్నిక చేసుకున్న స్పీకర్ను పట్టుకొని నువ్వు నీ ఇల్లు కాదని చెప్పి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. కాబట్టి ఆయన శాసనసభ సభ్యత్వాన్ని మొత్తము రద్దు చేయాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ స్పీకర్ని అయితే ఏకవచనంతో సంబోధించాడో అటువంటి వారిని శిక్షించకుండా ఆయన కరెక్టే మాట్లాడని చెప్పి ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావు నిస్సిగ్గుగా సమర్థించిన సందర్భం మనకు కనిపిస్తుంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ బహిరంగంగా దళితులకు క్షమాపణ చెప్పాలి. మేము స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం. జగదీశ్వర్ రెడ్డిని శాశ్వతంగా తన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయమని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మళ్ళొక్కసారి ఇట్లా దళిత రాజకీయ నాయకుల దళిత స్పీకర్కు తెరవస్తే ఊకునిదని చెప్పి హెచ్చరిస్తున్నాం. అధ్యక్షులు ఒకసారి స్లోకర్ చేయండి. జగదీశ్వరుడి సభ్యత్వాన్ని బర్తరఫ్ చేయాలి. జగదీశ్వరుడిని వెంటనే అగ్రకుల దురంకారులారా. జై భీమ్. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్. రాజు నూరా తమ్ముడు తీస్తాడు రారాజు.